IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు SumanTV కిచెన్. సో ఈ రోజు నాతో స్వాతి ఉంది. సమ్మర్ కూల్ డ్రింక్ ఈ రోజు మనకు స్వాతి పరిచయం చేయబోతుంది. సో ఈ రోజు రెసిపీ కొంచెం డిఫరెంట్, కొంచెం వెరైటీ అన్నాం. ఎందుకని, ఏంటి? మనకి చెరుకు రసం అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా మందికి. ఎప్పుడు పడితే అప్పుడు తాగాలి అనిపిస్తుంది. మరి చెరుకు లేదుగా మనకి ఇప్పుడు. అదే కదా ట్రిక్, చెరుకు లేకుండా చెరుకు రసం తాగాలి. ఓహో, అలా కూడా చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు అన్ని వేళలా బయటికి వెళ్ళి ఆ చెరుకు బండి దగ్గర ఉండి తాగలేము, కుదురుద్ది కుదరకపోవచ్చు. కాబట్టి మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనం ఇంట్లోనే స్వయంగా చేసుకునే చెరుకు రసం అన్నమాట. సేమ్ ఆ చెరుకు రసం టేస్ట్ వేస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఓ ఇదేదో మరి నేను కూడా నేర్చుకోవాల్సిందే. చెరుకు రసం తాగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ ఓవర్ స్వీట్ అనిపిస్తుంది. అవును, చాలా సార్లు. అండ్ నాకు హెడేక్ వచ్చేస్తుంది ఎక్కువ స్వీట్ తాగితే. బట్ నువ్వు చెప్పేది మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అంటున్నావు కాబట్టి మనకు రుచికి తగ్గట్టు అన్ని వేసుకోవచ్చు. సరే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముఖ్యంగా దీనికి కావాల్సింది 1 కప్పు బెల్లం, కాస్త పుదీనా, కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు, అలాగే మనం ఎంతైతే చెరుకు రసం చేసుకుందాం అనుకుంటున్నానో అంత సరిపడా మనం వాటర్ ని యూజ్ చేయాలి. చిల్డ్ వాటర్. ఓకే, నిమ్మకాయలు. అలాగే 1 నిమ్మకాయ. కాస్త పులుపు అనేది మనకి చెరుకు రసం బయట తాగితే కూడా కొద్దిగా పులుపు వాళ్ళు లెమన్ ని యాడ్ చేస్తారు. అలాగే మనం కూడా అదే టేస్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి 1 నిమ్మకాయనైతే యాడ్ చేసుకోవాలి. మనం అయితే 3 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే. అలాగే మనం బెల్లాన్ని కూడా ఈ బెల్లం అనేది ముఖ్యం అన్నమాట. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎంత స్వీట్నెస్ తాగాలి అనుకుంటున్నారు, ఎంత కావాలి అనుకుంటున్నారు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మీరు అన్నట్టు చాలా మందికి ఇష్టం ఉండదు, షుగర్ కేన్ జ్యూస్ అనగానే తీపి అని భయపడి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనకు కావాల్సిన స్వీట్నెస్ ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే. సో నువ్వు తీసుకునే దానికి ఇంత మొత్తం వేస్తున్నావు? వేస్తున్నాను. మన ఇద్దరికి సరిపడా నేను తీసుకున్నాను అనమాట. ఓకే. కొద్దిగా తగ్గిస్తాను ఎందుకంటే మీకు స్వీట్ ఎక్కువ నచ్చదు కదా, అందుకే. అలాగే అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. మనకి చెరుకు రసం అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, సో ఆ కలర్ లో ఎగ్జాక్ట్ చెరుకు రసం తాగుతున్నాము అన్న ఫీల్ రావడానికి ఈ పుదీనాని యాడ్ చేసుకుందాం. ఓ, ఫ్లేవర్ కి ఫ్లేవర్, కలర్ కి కలర్. అలాగే ఈ పుదీనా మనకి చాలా మంచిది కూడా, ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, పింపుల్స్ క్యూర్ చేస్తుంది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ పుదీనాను కూడా మనం వాడుకుందాం. కాబట్టి పుదీనా అనేది కాస్త పడుతుంది అనమాట. ఓకే, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్ రావాలి కాబట్టి. మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాం కదా, అలాగే కాస్త చిల్డ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం నిమ్మకాయని కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేద్దాం. ఓకే. ఒకటి మొత్తమా? ఒకటి మొత్తం యాడ్ చేసుకుందాం. అంటే ఇంకొద్దిగా పులుపు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీ ఇద్దరికి అయితే ఇది సరిపోతుంది. రైట్. సీడ్ వస్తే చేదుగా ఉంటుంది. రైట్. సో బ్లెండ్. ఇది మనం ఒక 2 to 3 minutes వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే అంతటా కూడా బ్లెండ్ అవ్వాలి, మొత్తం స్మూత్ టెక్స్చర్ లోకి వచ్చేసేయాలి. లిక్విడ్ ఫార్మేషన్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే చెరుకు రసం లాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో ఈ బ్లెండింగ్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో స్వాతి, కలర్ అయితే వచ్చేసింది. చెప్పేసి సంగతి చూసి చెప్తా. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఇలా డైరెక్ట్ గా కాకుండా కాస్త వడకట్టుకుందాం. చూడటానికైతే అలాగే ఉంది, చెరుకు రసం లాగా, పానీపూరి వాటర్ లాగా. స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది. ఐ థింక్ బికాస్ ఆఫ్ పుదీనా, బెల్లం, లెమన్ అండ్ ఆల్. అల్లం కూడా మంచి పుదీనా అండ్ బెల్లం స్మెల్ వస్తుంది. సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుందామా? ఓకే. మనం 2 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుందాం. కాస్త చల్లగా తాగితే బాగుంటుంది కదా. ఎస్, గ్లాస్ లో సర్వ్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని వాళ్ళకి చూపిద్దాం. ఓకే. కీర్తి గారు, చెరుకు లేకుండా చెరుకు రసం అయితే మనం తయారు చేసుకున్నాం. మరి దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది మీరు టేస్ట్ చేసి చెప్పండి. షూర్. నువ్వు కూడా తీసుకో. బాగుంది, చాలా బాగుంది. బెల్లం కూడా నువ్వు వేసిన క్వాంటిటీ పర్ఫెక్ట్ గా కుదిరింది. సరిపోయిందా? యా. పుదీనా కూడా నువ్వు కొంచెం మిగిలి చేసావు కదా. అవును. అన్ని వేసుంటే బాగుండేమో అనుకున్నా, బట్ వేసుంటే పుదీనా ఫ్లేవరే డామినేట్ చేసేది. సో
తగిలినట్టు అంత అల్లం ఫ్రెష్ అల్లం కూడా వేసాం కదా. కానీ పర్ఫెక్ట్గా నిజంగా చెరుకు రసంకి బెస్ట్ ఆల్టర్నేట్ అండి. నిజంగా ఎగ్జాజరేట్ చేసి మేము ఏమీ చెప్పట్లేదు. బాగుంటే బాగుందని, వాళ్ళకపోతే బాగాలేదని పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తున్నాను నేనైతే. మీరు ట్రై చేయండి, యూ విల్ గెట్ టు నో. పిల్లలు మాత్రం మామూలుగా పుదీనా మొత్తం ఏరి పడేస్తారు. ఎంత ఇష్టంగా బిర్యానీ, పలావ్ ఏది చేసినా కూడా. బట్ ఈ విధంగా మనం చేసి ఇస్తే కనుక ఖచ్చితంగా తాగుతారు. శ్రీజన్కి నా కొడుకు చెరుకు రసం జ్యూస్ అంటే చాలా ఇష్టం. అయితే వాడు ఎక్కువ ఓవర్ హైపర్ అయిపోతాడు, ఓవర్ స్వీట్ కదా అది. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యా, బెల్లం కదా. అవును. సో వెరీ వెరీ నైస్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఇంత బ్యూటిఫుల్ డ్రింక్ నువ్వు పరిచయం చేసావు. ఓకే, ఇది ఖచ్చితంగా మీ వ్యూవర్స్ కూడా ట్రై చేసి వాళ్ళకి ఏ విధంగా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి. ఎస్, చాలా సింపుల్. కుదిరించడానికి ఏమి లేదు. కావాల్సిందల్లా బెల్లం, పుదీనా, అంత అల్లం ముక్క, ఇంత నిమ్మకాయ, అంతే కదా. అంతే. ఐస్ క్యూబ్స్, చిల్డ్ వాటర్. సూపర్, చాలా బాగుంది. సో మేమైతే ఇక్కడ ఈ చెరుకు రసం, హోమ్ మేడ్ చెరుకు రసంని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.